మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా, మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా, న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన, న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన. మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా, మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా. అనేకులకు తండ్రిగా చేసినావు, నెట్టివేయబడిన యేసేపుచే అనేకులను కాపాడినావు. మార్గమే తెలియని అబ్రహామును అనేకులకు తండ్రిగా చేసినావు, నెట్టివేయబడిన యేసేపుచే అనేకులను కాపాడినావు. దరిద్రులను లేవనెత్తువాడవు నీవే రాజువు, దరిద్రులను లేవనెత్తువాడవు నీవే రాజువు. యుద్ధవీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన నా యేసయ్యా, యుద్ధవీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన నా యేసయ్యా, మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా, మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా. అనేకులకు రాజుగా చేసినావు, నోటి మాధ్యము గల మోషేచే అనేకులను నడిపించినావు. గొర్రెల కాపరి దావీదును అనేకులకు రాజుగా చేసినావు, నోటి మాధ్యము గల మోషేచే అనేకులను నడిపించిన. దరిద్రులను లేవనెత్తువాడవు నీవే రాజువు, దరిద్రులను లేవనెత్తువాడవు నీవే రాజువు. యుద్ధవీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన నా యేసయ్యా, యుద్ధవీరుడా
యేసయ్యా నీకే ఆరాధన. న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన. ధనవంతులను అణచివాడము, జ్ఞానులను సిగ్గుపరచువాడము. ధనవంతులను అణచివాడము, జ్ఞానులను సిగ్గుపరచువాడము. దరిద్రులను లేవనెత్తువాడము, నీవే రాజువు. దరిద్రులను లేవనెత్తువాడము, నీవే రాజువు. యుద్ధవీరుడా, శూరుడా లోకాన్ని గెలిచిన నా యేసయ్యా. యుద్ధవీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన నా యేసయ్యా. మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా. మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా. హల్లెలూయా. లేఖనాల్లో మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుకుందాం. ఇక్కడ యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ యొక్కతే వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. హల్లెలూయా, హల్లెలూయా. కానాను స్త్రీలు అనంటే కానాను దేశం. కానాను అన్నప్పుడు మనము దేవుడు ప్రజలు కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. దేవుడిచ్చిన వాగ్దాన ప్రామిస్ ల్యాండ్ అది. దేవునిచ్చిన వాగ్దాన భూమి. వారందరినీ తరిమి ఆ వాగ్దానాన్ని భూమిని స్వతంత్రించుకున్నటువంటి వారు. చెప్పాలి అని అంటే కానానీయులు అనంటే దేవునికి హేయమైనటువంటి వారు. ఇక్కడ యేసు ప్రభు అక్కడ నుండి బయలుదేరి, ఎక్కడి నుంచి బయలుదేరాడు అనంటే ఆయన యెరూషలేము నుంచి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళాడు. తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతములోనున్న ఒక స్త్రీ ఉంది. కానాను స్త్రీలకి దేవుని మీద నమ్మకం తక్కువ, దేవుని మీద విశ్వాసం చాలా తక్కువ, దేవుని మీద నమ్మకం తక్కువ, దేవుణ్ణి విశ్వసించేది తక్కువ. కానీ ఈ కానాను స్త్రీ ఎలా విన్నదో, ఏ విధంగా విన్నదో, యేసు ప్రభు గురించి, యేసు ప్రభు చేసిన అద్భుతాల గురించి, యేసు ప్రభు చేసినటువంటి ఆశ్చర్యక్రియల గురించి, యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాల గురించి విని తనకు ఒక నమ్మకం కలిగింది. హల్లెలూయా. చాలామంది కూడా అన్ని తిరిగి వచ్చిన తర్వాత చివర్లో ఎవరో ఒకరు చెప్తారు, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా నయమవుతుంది, అక్కడికి వెళ్తే బాగుపడతారు, అక్కడికి వెళ్తే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అన్న మాట, చివర్లో అన్న మాట ఏమవుతుంది అనంటే అది మనకి ఆదరణ కలిగించే విధంగా ఉంటుంది. చివర్లో పలికేటువంటి మాటలు ధైర్యాన్ని ఇస్తాయి. చివర్లో పలికేటువంటి మాటలు మనం నమ్మకాన్ని కలగజేస్తాయి. కానాను స్త్రీ కూడా తన కుమార్తె గురించి ఎన్నో బాధలు పడుండొచ్చు, ఎన్నో సమస్యలు పడుండొచ్చు, ఎన్నో ఇబ్బందులు పడుండొచ్చు. కానీ యేసు ప్రభు గురించి తెలుసుకుంది, యేసు ప్రభు చేసే అద్భుతాల గురించి తెలుసుకుంది, యేసు ప్రభు చేసే ఆశ్చర్య క్రియల గురించి తెలుసుకుంది. తెలుసుకొని ఏమంటుంది ఇక్కడ,
కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, చూడండి చాలా స్పష్టంగా మాట్లాడు, దేవుణ్ణి గౌరవించే విధానము. కానాను స్త్రీ చూడండి, ప్రభువా, మొదటి పలికిన మాట ఏందనంటే ప్రభువా. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆ అర్థం తెలుసుకుంది ఆమె. ఆ అర్థం తెలుసుకొని ఏమంటుంది? ప్రభువా, తర్వాత దావీదు కుమారుడా నన్ను కరుణించుము. హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను కరుణించుము. నన్ను కరుణించేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు. కరుణించుము అనే మాట నువ్వు తప్ప నాకు దిక్కు లేనే లేదు అని అర్థం. నీవు తప్ప నాకు ఆదరణ లేనే లేదని అర్థం. కానాను స్త్రీ వచ్చి అడుగుతూ ఉన్నప్పుడు ఏమని అడుగుతుంది? దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ప్రభువా, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అన్నప్పుడు యేసు ప్రభు తను చూస్తూ ఉన్నాడు, తన హృదయాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు, తను తదేకంగా పరిశీలిస్తూ ఉన్నాడు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడు. కొన్ని నిన్ను నన్ను పరీక్షించడం కోసం కొన్ని ఆలస్యం చేస్తాడు. అయినా సహనాన్ని కోల్పోకూడదు. ఆలస్యం అనేది దేవుడు మనల్ని పరీక్షిస్తున్నట్టు అర్థం. కొన్ని ప్రార్థనలకు జవాబులు రావట్లేదంటే కృంగిపోవాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రార్థనలకు జవాబులు రావట్లేదని అంటే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ దేవుడే నిన్ను పరీక్షిస్తున్నాడు అనుకో, కొంతమందికి ప్రార్థించి 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 ఆ ప్రార్థన మీద విరక్తి కలిగేలాగా ఉంటుంది. ఒక్కోప్పుడు ఎంత చేసినా రావట్లేదు, ఎందుకు చేయాలి నేను ప్రార్థన, నేను ఎందుకు చేయాలి ప్రార్థన, నా ప్రార్థనకు జవాబులు రానప్పుడు, నా ప్రార్థన విన్నప్పుడు నేను ఎందుకు ప్రార్థన చేయాలని కొంతమంది మూర్ఖంగా ఉంటారు. కానీ ఇక్కడ కానాను స్త్రీ చూడండి, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. రెండు చేతులే చెప్దాం, హల్లెలూయా. యేసు ప్రభు వైపు చూసి, ప్రభువా, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని మొదటిసారి యేసు ప్రభుని పిలిచింది. నా కుమార్తె దయ్యము పట్టి బహు వేదనతో బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. కరుణించు దావీదు కుమారుడా, కరుణించు, నా బిడ్డకు దయ్యం పట్టింది. నా బాధ ఏందో తెలుసా? నా బిడ్డకు దయ్యం పట్టింది, బహు బాధపడుచున్నది అని కేకలు వేసిను. దయ్యం పట్టడమే కాదు, బహు అంటే చాలా భయాందోళనలో ఉంది, చాలా బాధపడుతుందని కేకలు వేసింది యేసు ప్రభు వైపు చూసి. తర్వాత అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఏమా మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఏమైనా పంపివేయమని ఆయన్ను వేడుకొనగా. హల్లెలూయా. అంటే ఎన్నిసార్లు కేకలేసిందో, ప్రభువా, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తెకి దయ్యం పట్టింది, బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. వినిపించుకోలేదు యేసు ప్రభు. మరలా కేకలేసింది, ప్రభువా, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తెకి దయ్యం పట్టింది, బహు బాధపడుచున్నది, చాలా బాధపడుచున్నది. ఆయన యేసు ప్రభు పట్టించుకోలేదు. యేసు ప్రభు వెంట 12 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఈ 12 మంది శిష్యులకు వినబడతా ఉంది. వినపడి ఏమంటారంటే యేసు ప్రభుతో అంటారు, అయ్యా అయ్యా మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది, ఏమైనా పంపివేయ్యా, ఏదో ఒకటి చేసి.
ఏదో ఒకటి చేసి పంపివయ్యా అని శిష్యులు యేసు ప్రభు వైపు తట్టు చూసి మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన అంటాడు, ఆయన ఇజ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదనెను. హల్లెలూయా. నేను ఎవరి కోసం వచ్చానో, ఇజ్రాయెల్లో ఎవరైతే నశింపు జరుగుతూ ఉందో, ఇజ్రాయెల్ ప్రజలు, ఇజ్రాయెల్ ఇంటివారి కొరకు నశించిన గొర్రెల యొద్దకే, ఇజ్రాయెల్లో ప్రజల్లో ఎవరైతే నశింపుతో ఉన్నారో నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడ్డాను. ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. హల్లెలూయా. వారి కొరకే నేను వచ్చాను, ఇశ్రాయేలు ప్రజల కొరకే వచ్చాను, ఈ కానానీయుల కోసం నేను రాలేదు. హల్లెలూయా. అయితే కానాను స్త్రీని పరీక్ష పెడతా ఉన్నాడు. ఆమె మాట వినబడుతున్నా కానీ ఆమెను పట్టించుకోవట్లేదు. కారణం ఏందో తెలుసా? ఏమలో ఎంత విశ్వాసం ఉంది, ఏమలో ఎంత ఓర్పు ఉంది, ఏమలో ఎంత సహనం ఉంది అని దేవుడు ఒక పక్క కఠినం చేసుకుంటూ, ఒక పక్క ఆమెను పరీక్షిస్తూ ఉన్నాడు, ఒక పక్క శిష్యులను కూడా పరీక్షిస్తూ ఉన్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఈ మాట అంటమేంది? ఇజ్రాయేలు గొర్రెల నశించిన దాని కొరకే నేను పంపబడ్డాననే మాట, ఈ మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఎందుకంటే వీటికి ముందున్న సువార్తలలో ఏమంటాడు యేసు ప్రభు? రోగులకే వైద్యుడు కావాలి, నేను పాపుల కొరకు వచ్చాను, నీతిమంతుల కోసం రాలేదు అనే మాట. పాపుల కోసమే వచ్చాను, నీతిమంతుల కోసం రాలేదు అంటే అర్థమైంది ఇక్కడ కానాను స్త్రీలు ఇలాంటి సమస్యల్లో ఉండోళ్ళు, ఇలాంటి బాధల్లో ఉన్నవారి కోసమే కదా వచ్చింది. మరి ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? ఇజ్రాయేలు గొర్రెల నశించిన వెతకని దాని కోసమే నేను వచ్చాను, కానీ మరి దేని కొరకు నన్ను పంపబడలేదన్నమాట ఆమె విని ఏమంటుందో తెలుసా? హల్లెలూయా. అయినను ఆమె వచ్చి ఆయన మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. హల్లెలూయా. రెండు చేతులకు చెప్పు, హల్లెలూయా. ఫస్ట్, ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు. మొదట కేకలు వేసింది. యేసు ప్రభు పట్టనట్టుగా ఉన్నప్పుడు, ఇలాంటి మాట పలికినప్పుడు మరలా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మొక్కింది అని అంటే ఏంది? కాళ్ళ మీద పడిందని అర్థం. హల్లెలూయా. మొదట నా అంత దూరంలో ఉన్నప్పుడు, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తెకు దయ్యం పట్టింది, బహు బాధపడుచున్నది అని పలికినప్పుడు విన్నట్టుకున్నాడు. రెండవదిగా ఏం చేసింది? ఆమె ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు మొక్కి, నాకు సహాయం చేయి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దీని అర్థమేందో తెలుసా? నువ్వు ఎంత తగ్గించబడతావో నీ కార్యం అంత త్వరగా నెరవేరుతుంది. హల్లెలూయా. చాలా మంది పైకి ఇట్లా ప్రార్థనలు చేస్తారు, అయ్యా నాకు సహాయం చేయి ప్రభువా, ఈ విధంగా కేకలేస్తారు, ఈ విధంగా బాధపడతారు. కానీ నువ్వు ఎలా అడగాలో తెలుసా? రాత్రి ఆల్ నైట్ ప్రార్థనలో చెప్పుకున్న రీతిగా నువ్వు మోకాళ్ళేసి నీ సొంత తండ్రితో నీ సమస్యను ఏ విధంగా చెప్పుకుంటావో అలా తండ్రితో నువ్వు మాట్లాడుకున్నప్పుడు నీ మాటను వినే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ మాటను అంగీకరించే దేవుడు. రెండోసారి ఏం చేసింది కానాను స్త్రీ? ఆయన కాళ్ళ మీద పడింది, నాకు సహాయము చేయమని అడిగింది. సహాయము చేయమని అడిగినప్పుడు తర్వాత ఏం జరిగింది చూడండి. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని
కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, హల్లెలూయా. మూడోసారిగా చూడు, గుచ్చుకునే మాట, గుండెకి గుచ్చుకునే మాట, గుండెని బాధ కలిగించే మాట. సమస్యల్లో బాధల్లో ఉన్న ఆ స్త్రీని ఏమంటున్నాడు? చిన్న పిల్లలకు వేసే రొట్టె ఎవరికి వేయకూడదు? కుక్క పిల్లలకు వేయకూడదు అంటే అర్థమైందో తెలుసా? కానాను స్త్రీని దేని కింద పోల్చాడు? కుక్కతో పోల్చాడు. కుక్కతో పోల్చాడు. చిన్న పిల్లలకి వేసే రొట్టెని కుక్క పిల్లలకి వేయట యుక్తము కాదు అంటే నీకు అవసరం లేదు అన్నప్పుడు, అయితే ఆమె ఇంకా ఏం చేసింది? ప్రభువా నిజమే, ప్రభువా నిజమే, నేను కుక్కనే, ప్రభువా నిజమే, నేను కుక్కనే. కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్లా మీద నుండి పడు ముక్కలను తినును కదా అని చెప్పాను. హల్లెలూయా. కుక్కలు ఎక్కడి నుంచి తింటాయి ప్రభువా? రొట్టె ముక్కలు కుక్కలు ఎక్కడి నుంచి తింటాయి? యజమానుడు ఇస్తేనే కదా తినేది. నేను కుక్కనే కాబట్టి నువ్వు నా యజమానుడు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఫస్ట్ ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసింది, అయినా పట్టించుకోలేదు. రెండోది, దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి నాకు సహాయము చేయి ప్రభువా అని అంటే ఏమన్నాడు? నేను నీ కోసం రాలేదు. హల్లెలూయా. కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతూ ఉన్నప్పుడు, సహాయము చేయమన్నప్పుడు, నేను నీ కోసం కాదు, నీ కోసం కాదు, నీ కోసం కాదు వచ్చింది. తర్వాత రొట్టె మొక్కను కుక్కతో పోల్చినప్పుడు ఇవన్నీ గమనించిన ఆమె అన్నిటిని తట్టుకుంది. అన్నీ తట్టుకున్న తర్వాత, అవన్నీ పరీక్షించిన తర్వాత ఆమె కూడా కుక్కలాగా భావించి, అయ్యా యజమాని ఇచ్చే రొట్టెలతోనే కదా కుక్కలు ఆకలి తీర్చుకునేది, అంతే కదా అంటే అప్పుడు చివరికి ఆయన పలికేటువంటి మాట ఏంటంటే, అందుకు యేసు అమ్మా, హల్లెలూయా, రెండు చేతులు చెప్పు, హల్లెలూయా. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. ఇన్ని విధాలుగా ఒత్తి పరీక్షించింది ఎందుకు? ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బయటికి తీసుకురావడం కోసం. ఆమెలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించాడు, ఆమెలో ఉన్న విశ్వాసాన్ని పరిశోధించాడు. ఆమెలో ఉన్న విశ్వాసాన్ని పరిశోధించి ఆయన ఏం చేశాడు అని అంటే, బాగా పరీక్షించి చివరికి అంటాడు అమ్మా అని అంటాడు. హల్లెలూయా. అప్పటిదాకా అని అమ్మా అని పలకలేదు. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది. పరీక్షల తర్వాత మన విశ్వాసాన్ని గొప్ప చేస్తాడు దేవుడు. నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. నువ్వు బాధపడుతున్నావు కదా, దేని గురించి బాధపడుతున్నావు? నా కుమార్తెకు దయ్యం పట్టింది, బహు బాధపడుచున్నదని నువ్వు బాధపడుతున్నావు కదా. నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో, ఏ విధంగా అయితే ఉండాలనుకుంటున్నావో, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. నీవు కోరినట్టే, నువ్వు కోరుకున్నట్టే, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, దేని గురించి అయితే అనుకుంటున్నావో అవును గాక. హల్లెలూయా. పరీక్షలు రావాలమ్మా, మనకు రాకపోతే ఎవరికి వస్తాయి? పరీక్షలు రావాలయ్యా, మనకు రాకపోతే ఎవరికి వస్తాయి? దేవుడు పరీక్షించినప్పుడే దాని విలువలు, ఆశీర్వాదాలు మన పైన ఉంటాయి. ఈ కానాను స్త్రీ రానగా వెళ్తే 10 మంది కుష్ఠరోగుల్లో చివరికి ఎంతమంది వచ్చారు? ఒక్కళ్ళు వచ్చారు. ఈ రోజుల్లో అంతే. విశ్వాసాన్ని పరీక్షించకుండా దేవుడైతే
పక్షపాతి కాడు. దేవుడు అందరికీ అద్భుతాలు చేసేవాడే, దేవుడు అందరికీ ఆశ్చర్యకార్యాలు చేసేవాడే. కానాను స్త్రీ కూడా చెప్తే, ఒక మాట చెప్తే పోయేదే. అమ్మా ఎల్లు, నీ కుమార్తె బాగుపడితే ఎల్లు అనేవాడే. దేవుడు అనంత జ్ఞాని, దేవుడు జ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టే కానాను స్త్రీలో విశ్వాసం ఎలా ఉంది? ఆమె నా దగ్గరికి ఎందుకు వచ్చింది, నన్నే ఎందుకు వెంబడిస్తుందని పరీక్షించినప్పుడు చివరిలో పలికినటువంటి మాట ఏందనంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. నీ విశ్వాసం గొప్ప విశ్వాసం. నీ విశ్వాసం అల్ప విశ్వాసంగా ఉండకూడదు. నీ విశ్వాసం గొప్పదై ఉండాలి. నువ్వు విశ్వసిస్తే కార్యాలు జరిగే విధంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు కోరుకున్నట్టే అవును గాక అని ఆమెతో చెప్పాను. ఏం జరిగిందంట? యేసు ప్రభు మాటలో ఉన్న శక్తి, యేసు ప్రభు మాటల్లో ఉన్న శక్తి ఏం జరిగిందో తెలుసా? ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. యేసు ప్రభు మాటల్లోనే ఉంది శక్తి, యేసు ప్రభు మాటల్లోనే ఉంది శక్తి. ఆయన పలికినప్పుడు తన కుమార్తె స్వస్థత పొందింది. తన ఇంటికి వెళ్ళలేదు, తన ఇంటికి వెళ్ళి ఎత్తి ప్రార్థన చేయలేదు. ఆ మాట పలకగానే స్వస్థత పొందాడు. శతాధిపతి అవునాడు యేసు ప్రభుతో, ప్రభువా ఒక్క మాట చెప్పు, నా దాసుడు బాగవుతాడని ఒక్క మాట చెప్పు, వెంటనే బాగుపడతాడంటే ఆయన మాటలో శక్తిని కనిపెట్టాడు శతాధిపతి. నువ్వు కోరుకున్నట్టే అవునుగా అనగానే అక్కడ ఉన్న దాసుడు బాగుపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంజూరపు చెట్ట ఎండిపో అనగానే తన పలికిన మాట ద్వారా అంజూరపు చెట్టు ఎండిపోయింది. నీళ్లు ద్రాక్షరసంగా మారిపో అంటే నీరు ద్రాక్షరసంగా మారిపోయింది. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి? 5,000 మందికి. ఇది అద్భుతం కాదా? నీళ్లు ద్రాక్షరసంగా మారటం అద్భుతం కాదా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికా? ఇది నమ్మొచ్చు అసలుకి అని అంటారు. కానీ ఆయన మాటల్లో ఉంది శక్తి. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి? 5,000 మందికి పంచగా ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు. యేసుక్రీస్తుకు శిష్యులు ఎంతమంది? 12 మంది, తలా ఒక గంప. హల్లెలూయా. వాళ్ళు కూడా వడ్డించే వాళ్ళు ఏమనుకుంటారు? మనకు ఉంటుందో మనకు ఉండదో, మనకు ఉంటుందో మనకు ఉండదో అనుకుంటారు కదా. వడ్డించే వాళ్ళు అనుకుంటారా? అనుకోరా? కానీ 12 మంది శిష్యులు అలాగే అనుకున్నారేమో. కానీ చివరికి ఏమైపోయింది? అవన్నీ 12 గంపలు తిన్నంత. హల్లెలూయా, హల్లెలూయా. మేము కూడా అప్పుడప్పుడు అంతే, పరిచర్య చేసేటప్పుడు మొత్తం పరిచర్య చేస్తాం అక్కడక్కడ. చివరికి మాకు ఏది ఉండేది కాదు. హల్లెలూయా. అప్పుడు ఒక పక్క బాధ వేసిద్ది, ఒక పక్క ఇతరులు ఆకలి తీర్చినంత ఆనందం కలుగుతుంది. హల్లెలూయా. మన కడుపు మాడితే మాడింది, ఇతరుల ఆకలి అయితే తీర్చాం, సంతోషం. ఈరోజు ఆకలి కొనిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు కానాను స్త్రీ ఒక ఆకలితో వచ్చింది. ఏ ఆకలితో వచ్చింది? నా కుమార్తె బాగు చేయాలి, నా కుమార్తె స్వస్థత కలగాలి, నా కుమార్తె బాగుపడాలని యేసు ప్రభు వెంట వెంబడించింది. ఈరోజు ఏదైనా కానీ నువ్వు వెంబడించి దేవునికి మొర పెడితేనే నీ జీవితంలో ఒక పెను మార్పులు జరుగుతాయి. కానాను స్త్రీలాగా వెంబడించాలి, కానాను స్త్రీలాగా మొర పెట్టాలి, కానాను స్త్రీలాగా త్యాగం చేయాలి. పెదవుల ద్వారా పలకటం కాదు, అయ్యా 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 అని పెదవుల ద్వారా పలకటం కాదు. పెదవుల ద్వారా పలికింది మొదటిసారి, రెండోసారి ఆయన కాళ్ళు మొక్కింది, మూడోసారి ఆయన కుక్క అన్న పడింది,
నాలుగోసారి నీ విశ్వాసం గొప్పది అని యేసు ప్రభు చెప్పాడు. హల్లెలూయా. పరీక్ష లేకుండా మనం గెలవలేము. కాబట్టి ఈరోజు వింటున్న నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసం కానాను స్త్రీలాగా నమ్మకంగా ఉంటున్నావా? కానాను స్త్రీలాగా ఒక్క మాట చెప్పు ప్రభు అని నమ్మకాన్ని కలిగి ఉన్నవా? కానాను స్త్రీలాగా దేవుడే ఈ కార్యం చేయగలడని విశ్వాసంతో కలిగి ఉన్నవా? అలాంటి విశ్వాసాన్ని కోల్పోతే అడుగు దేవుణ్ణి, ప్రభువా నీ మీద నాకు విశ్వాసం తగ్గిపోతుంది, నీ మీద నమ్మకం తగ్గిపోతుంది. నమ్మకం కోల్పోయినప్పుడు, విశ్వాసం కోల్పోయినప్పుడు ఏం చేయాలని చెప్పాను? చెప్పు. ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. చాలామంది అడుగుతారు, ఉపవాసం ఎందుకు చేయాలి? దేవుని మీద నమ్మకం లేనప్పుడు, దేవుని మీద విశ్వాసం లేనప్పుడు ఉపవాసం ఉండాలి. ఆయన నమ్మపోతే నువ్వు ఎవరు నమ్ముతూ? మనుషులు నమ్మితే ఉపయోగమా? దావీదు అంటడుగా, అనుభవించి పలికినటువంటి మాటలు, మనుషుల నమ్ముడ కంటే, రాజుల నమ్ముడ కంటే యెహోవాను ఆశ్రయించుడా మేలు. ఇంకొక మాట ఏంది? సింహపు పిల్లలు ఆకలి కొనునేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏందట? ఏ మేలు కొదువలేదు. హల్లెలూయా. దేవుని ఆశ్రయించు, దేవుని ఆధారం చేసుకో. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా, ఈ ఉదయ కాలంలో చేస్తున్నటువంటి ఈ ప్రార్థన మీరు అంగీకరించండి. ఈ ఉదయ కాలంలో వింటున్న ప్రతి ఒక్కరిపై విశ్వాసం ద్వారా బలపరచండి. విశ్వాసంలో బలపరచండి, విశ్వాసంలో స్థిరపరచండి. నీ కృపతో నింపండి, నీ దయతో నింపండి, నీ కనికరంతో నింపండి. అయ్యా, చేస్తున్నటువంటి ఈ ప్రార్థన మీరు అంగీకరించమని అడుగుచున్నాను. చేస్తున్నటువంటి ఈ ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని అడుగుచున్నాను. చేస్తున్నటువంటి ఈ ప్రార్థన ప్రతిఫలం దయచేయి. రానటువంటి వారందరినీ దర్శించండి ప్రభువా. ఈ చిత్తమైతే నాయన మరొక ఆదివారం అందరం కలుసుకున్నట్లు ద్వారాలు తెరవబడాలి. యేసు నామములో ఈ కృపలో బలపరచమని సహాయం చేయమని యేసు నామంలో అడిగి ఈ ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.